ఈరోజైతే మన సింహాచలం ఈఓ గారు వెంకట్రావు గారి దగ్గరికి వచ్చాను. సో ఏదైతే ఈ ఏడాది చందనోత్సవం ప్రశాంతంగా భక్తుల సౌకర్యాలతో అన్ని ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేశారు ఈఓ గారు. అలాగే ఆయన వైజాగ్ లో ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థలకు కూడా సేవ చేసే ఒక అవకాశాన్ని అయితే సార్ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి క్రౌడ్ గ్యాదరింగ్ ఈవెంట్స్ అయినప్పుడు ఇటువంటి దేవస్థానం అధికారులు పిలిపించినప్పుడు స్వచ్ఛందంగా వచ్చి అందరం కూడా వాలంటీర్ సర్వీస్ అంటే మనం దర్శనం చేసుకుంటేనే గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాం. కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ వాటర్ పంపిణీ దగ్గర కానీ భక్తులు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి రూటింగ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే అది రియల్ బ్లెస్సింగ్. అది ఈరోజు మేము ఎంజాయ్ చేసాం. సో సార్ని కలవడానికి వచ్చాను. సార్ కూడా హ్యాపీగా వైజాగ్ యువసేవ చేసిన సర్వీస్ ని కొనియాడారు. సో మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్. సో ఇలాంటి అవకాశం మీరు ముందు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. జై హింద్. ఏదైనా మంచి కార్యక్రమంగా చేయాలంటే ఇటువంటి సేవా సంస్థల యొక్క వాట్పాట అనేది అత్యవసరం. కాబట్టి లాస్ట్ జరిగినటువంటి చందనోత్సవంలో ఏవైతే సేవ చేసినటువంటి కంప్లీట్గా డెడికేటెడ్ సర్వీస్ చేసినటువంటి వ్యవసాయ బృందాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న కాలంలో కూడా మీ యొక్క సహకారాన్ని తోడ్పాటును కూడా అందించవలసిందిగా ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను.